ఒక కారు కొనాలంటే ఎన్నో ఆలోచిస్తాము. కొంతమందికి బడ్జెట్ ఇష్యూ ఉంటే, ఇంకొంతమందికి స్పేస్‌లో ఇష్యూ ఉంటుంది. ఇంకొంతమందికి సేఫ్టీలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇంకొంతమందికి ఫీచర్స్‌లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అట్లా కాకుండా 15,00,000 బండిలో వచ్చే ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ అండ్ టాప్ మోస్ట్ మోడర్న్ ఫీచర్స్ గనుక చిన్న కార్‌లో వచ్చినట్టయితే అండ్ దట్ టు బడ్జెట్ కూడా మనకి ఫ్రెండ్లీగా ఉన్నట్టయితే ఈవెన్ స్పేస్ పరంగా అండ్ ఎస్పెషల్లీ మెయిన్ ఇంపార్టెంట్ సేఫ్టీ కూడా వచ్చినట్టయితే ఇంకేం కావాలి చెప్పండి. ఈ లిస్ట్‌లో ఫస్ట్‌గా ఉంటుంది టాటాకి సంబంధించిన ఏ బండైనా. అందులోనూ రీసెంట్‌గా లాంచ్ అయిన టాటా టియాగో ఏదైతే ఫేస్ లిఫ్ట్ 2026కి సంబంధించి బెస్ట్ బడ్జెట్ కార్‌లో ఫస్ట్ టాప్ మోస్ట్ లిస్ట్‌లో ఇదే ఉంటుంది. సో ఈరోజు ఎక్స్క్లూజివ్‌గా టాటా టియాగోకి సంబంధించి ఒక 10 ఫీచర్స్ అయితే ఈరోజు మనం ఎందుకు తీసుకోవాలనేది ఈ 10 ఫీచర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో లిస్ట్ అవుట్ చేసి ఎక్స్క్లూజివ్‌గా ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బై ద వే ఇప్పుడు మీరు డిస్ప్లేలో ఉన్న వెహికల్ వచ్చేసి ప్యూర్ వేరియంట్ అనమాట. ఆల్రెడీ ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది. ఒక్కసారి చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఇది సెకండ్ బేస్ వేరియంట్. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వచ్చేసి ప్యూర్ ప్లస్ అనమాట. ఇది కూడా కొంచెం బడ్జెట్ వరకైతే టైట్గా ఉంటుందో, కొంచెం తక్కువ ఫీచర్స్తో ఇది కూడా బాగానే ఉంటుంది. సో అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటే ప్యూర్ ప్లస్కి సంబంధించి. సో ఒక్కసారి వీడియో అయితే చెక్ చేయండి. ఛానల్ అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి చూసినట్టయితే మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీద తేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. టాటా టియాగో టాప్ 10 ఫీచర్స్లో మనకి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఎల్ఈడి లైట్స్. సో అప్గ్రేడెడ్ ఎల్ఈడి లైట్స్ అనమాట. కంప్లీట్గా డిజైనే కావచ్చు. ఇది మోడర్న్ లుక్ కార్కి ఇవ్వడమే కాకుండా ప్రీవియస్ ఓల్డ్ ఏదైతే టియాగోకి సంబంధించి ఉందో ఆ వర్షన్కి సంబంధించి ఇవి ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా అనమాట యాజ్ కంపేర్ టు ప్రీవియస్ టాటా టియాగోకి సంబంధించి. అండ్ లుక్స్ కూడా చాలా వరకు ఈ హెడ్లైట్స్ అప్గ్రేడ్స్తో మనకి మంచి లుక్స్ కూడా ఇది టియాగోకి సంబంధించి ఫేస్ లిఫ్ట్కి అయితే ఇస్తుంది. ఈవెన్ ఎల్ఈడి లైట్స్ మనకి ఫాగ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, ఈవెన్ రియర్ కూడా మనకి టైల్ ల్యాంప్ సెటప్ కావచ్చు. కంప్లీట్గా మనకి ఎల్ఈడి రావడం అనేది చాలా చాలా గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఫీచర్ వైర్లెస్ ఛార్జర్ అనమాట. వైర్లెస్ ఛార్జర్ ఇవ్వడమే చాలా గ్రేట్ అనుకుంటే, అందులోనూ రెండు ఫోన్స్ కూడా మనకి వైర్లెస్గా ఛార్జ్ చేసే ఆప్షన్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అందులోనూ ఒకటి మంచిగా ఫిక్స్ అయిపోతుంది మొబైల్ ప్లేస్ చేయడానికి కూడా. ఓన్లీ వైర్లెస్ ఛార్జర్ లాగానే కాకుండా మనకి ఒకటి డెడికేటెడ్గా మనకి మొబైల్ హోల్డర్ స్లాట్గా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది బెస్ట్ ఇన్ క్లాసే కాదు, చాలామందికి ఇది ఒక చిన్న కార్, ఫీచర్స్ తక్కువ ఉన్న కార్ అనేది అనిపించదు అనమాట ఈ వైర్లెస్ ఛార్జర్ ఇవ్వడం వల్ల. ఎందుకంటే వైర్లెస్ ఛార్జర్ అనేది కొంచెం అప్పర్ మోడల్స్, కొంచెం బ్రాండెడ్ కార్స్కి మాత్రమే, కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్న కార్స్కి మాత్రమే లభిస్తుంది. సో ఇక్కడ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్పొచ్చు. అండ్ థర్డ్ ఫీచర్ మనం చూసుకున్నట్టయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫీచర్. సో ఇది కూడా మీరు నార్మల్గా మనకి ఆటో ఫీచర్ అనేది చాలా పెద్ద మోడల్స్కి సంబంధించి, పెద్ద వేరియంట్స్కి సంబంధించి మాత్రమే వస్తుంది. చాలా వరకు అవాయిడ్ చేస్తుంటుంది చిన్న కార్స్లో ఇవ్వడం. చిన్న కార్స్లో ఇచ్చినా కానీ మేజర్గా మనం చూసుకుంటే టాప్ మోస్ట్ మోడల్స్కి మాత్రమే ఇస్తుంది అనమాట. కానీ ఇక్కడ టాటా వాళ్ళు కొంచెం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ప్రీవియస్గా చెప్పినాను కదా, సో అందులో నుంచే మనకి రావడం అనేది ఆల్మోస్ట్ మనకి టాప్ మోడల్స్లో కాకుండా ఇంకా కొంచెం లోవర్ మోడల్స్ నుంచే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇది మంచిదని చెప్పొచ్చు అనమాట. అండ్ విత్ అప్గ్రేడెడ్ రియర్ ఏసీ వెంట్స్తో పాటు ఏదైతే ఫేస్ లిఫ్ట్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సో కన్సిస్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడమే కాకుండా మనకి డ్రైవర్ అటెన్షన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మనకి ఈ ప్రాపర్ క్లైమేట్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో దట్ మనకి సేఫ్టీ కూడా చాలా వరకు ఎన్హాన్స్ అవుతుంది. ఎట్లా అంటే మనకి విచ్ ప్రివెంట్స్ మనకి ఏంటంటే విండో ఫాగింగ్కి కూడా మనకి చాలా వరకు ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో కూడా మనకి ఈ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇవ్వడం వల్ల అది కూడా మనం ప్రివెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్కి సంబంధించి ఒక ప్రాపర్ మనం ఆ క్లైమేట్ని ఇంటర్నల్గా కార్లోనే మనం మంచిగా ఎంజాయ్ చేస్తూ లాంగ్ డ్రైవ్స్ అయితే చేయొచ్చు. సో ఫోర్త్ మనకి ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సంబంధించి డ్రైవర్ సైడ్ ఏదైతే స్పీడోమీటర్స్కి సంబంధించి టాకోమీటర్, టెంపరేచర్, ఫ్యూయల్ వార్నింగ్ ఇట్లా చాలా వరకు డెడికేటెడ్గా మనకి అందులోనే చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు. ఓల్డ్ ఇంటిగ్రేటెడ్ ఆ సెటప్ కాకుండా కొంచెం సపరేట్గా ఇవ్వడం అనేది ఇంకొంచెం క్యాబిన్ని మోడర్న్ లుక్తో ఇంకొంచెం ప్రీమియం ఫీల్ ఇవ్వడానికి ఈ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చాలా చాలా హెల్ప్ అయింది ఆ వెహికల్ యొక్క ఆ మోడర్న్ లుక్ని ఎన్హాన్స్ చేయడానికి. అండ్ ఫిఫ్త్ మనం చూసుకున్నట్టయితే
టాప్ 10 ఫీచర్స్లో మనకి ఫిఫ్త్ చూసుకున్నట్టయితే రోటరీ ఏదైతే డ్రైవర్ నాబ్కి సంబంధించి ఇది ఓన్లీ ఏఎంటీ వర్షన్స్లో వచ్చినప్పటికీ ఆ ఓల్డ్ ట్రెడిషనల్గా వచ్చే నాబ్ సెటప్ ఏదైతే రిమూవ్ చేసినా చూడండి, దానివల్ల చాలా వరకు అడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడ స్పేస్ మేనేజ్మెంట్ బాగా ఉండడమే కాకుండా కార్ అనేది ఇంకొంచెం మనకి ప్రీమియం ఫీల్, కొంచెం మోడర్న్ లుక్, ఏదైతే టాటాకి సంబంధించిన అన్ని ఈవీస్ లాగానే మనకి ఇందులో కూడా ఆ నాబ్ ఇవ్వడం అనేది క్యాబిన్ ఇంకొంచెం ప్రీమియం ఫీల్ లాగా చేస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు స్పేస్ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ అక్కడ ఇంకొంచెం మనకి స్పేస్ కూడా చాలా వరకు కలిసి అయితే వస్తుందన్నమాట. అండ్ సిక్స్త్ మనం చూసుకున్నట్టయితే ఫీచర్ స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ రావడం. ఇది ఆల్ ప్రొటెక్షన్కి సంబంధించి ఏదైతే ఫ్రంట్కి సంబంధించి అండ్ సైడ్స్కి సంబంధించి ఈవెన్ రియర్కి సంబంధించి చాలా వరకు బెనిఫిట్ అనేది చెప్పొచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా రావడం. 6 ఎయిర్ బ్యాగ్స్ అడిషనలే, ఆల్రెడీ సేఫ్టీ పరంగా చాలా వరకు ఎన్హాన్స్ అయింది వెహికల్. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి ఇవ్వడం అనేది ఒక అడిషనల్ సేఫ్టీ ప్రికాషన్ అయితే నేను చెప్తాను. సో దట్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు హోల్ ఫ్యామిలీ కూడా మంచి సెక్యూర్గా ఉన్నట్టు మనకి అంటే వెహికల్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకి ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ సెవెంత్ మనం ఫీచర్ చూసుకుంటే 360 కెమెరా ఇవ్వడం. సో అన్లైక్ మనకి ఓల్డ్ వర్షన్కి సంబంధించి కాకుండా మనకి ఇప్పుడు 360 ఇవ్వడం వల్ల రియల్ టైం వ్యూ అయితే చాలా వరకు ఎన్హాన్స్ అవుతుంది కార్కి సంబంధించి. ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటంటే కొత్తగా ఇప్పుడెప్పుడే వెహికల్ని పర్చేస్ చేస్తారు, అంతకుముందు అంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఈ వీళ్ళకి ఏమవుతుందంటే టైట్ స్పేస్లో చాలా వరకు ఈ 360 కెమెరా అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దట్టు ఇంత మంచి అఫోర్డబుల్ కార్లో ఆ ఫీచర్ రావడం అనేది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ పరంగా మనం చూసుకుంటే అప్రిషియేట్ చేయాలి. అండ్ ఎయిత్ ఫీచర్ మనం చూసుకుంటే ఇది కూడా సేఫ్టీ పరంగా చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్. మనం హైవే పైన వెళ్ళినప్పుడు మీరు గమనించినట్టయితే చాలా వరకు టర్నింగ్స్ వస్తుంటాయి, షార్ప్ కర్వ్స్ అయితే వస్తుంటాయి. అక్కడ ఈ కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది బ్రేకింగ్ టైంలో చాలా వరకు మన సేఫ్టీని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. మనకి అంటే ప్రివెంట్ చేస్తుంది. ఆ స్టెబిలిటీ అనేది లూస్ కాకుండా ఆ బ్రేకింగ్ అనేది ప్రాపర్గా మనం ఎస్పెషల్లీ టర్నింగ్స్లో చాలా వరకు సేఫ్టీ పరంగా ఇది బాగా ఉపయోగపడుతుంది కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది. నైన్త్ ఫీచర్ న్యూ హెచ్విఏసి సిస్టమ్ అనమాట. సో ఇది ఏంటంటే మనకి హీట్ వెంటిలేటెడ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. అంతకుముందు ఓల్డ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో డ్యూయల్ రోటరీ నాబ్ ఇవ్వడం, మనకి డ్రైవర్ సైడ్ మనం చూసుకుంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఈజీగా మనం దీన్ని కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ న్యూ హెచ్విఏసి సిస్టమ్ వల్ల. అండ్ 10th ఫీచర్ మనం చూసుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్. అఫ్కోర్స్ ఇది ఏఎంటీ వర్షన్స్లో వచ్చినప్పటికీ మనకి డ్రైవింగ్కి సంబంధించి మనం చూసుకుంటే చాలా హజల్ ఫ్రీగా అక్కడక్కడనే మనం గేర్ షిఫ్టింగ్కి కావచ్చు, ఎస్పెషల్లీ ఏఎంటీకి సంబంధించి కొంచెం పవర్ ఎక్కడ తక్కువ అనిపించినా ఇమ్మీడియట్గా మనం గేర్ షిఫ్టింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కువ మనకి ఫ్రీక్వెంట్గా లెఫ్ట్ సైడ్ ఆ నాబ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనకి స్టీరింగ్ పైనే ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే స్పోర్టీ లుక్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ మనకి హజల్ ఫ్రీ డ్రైవింగ్కి కూడా ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇది టాప్ మోస్ట్ 10 ఫీచర్స్ నేను లిస్ట్ అవుట్ చేసింది. ఒకవేళ మీకు మీ ప్రయారిటీస్ని బట్టి వేరే మారుతుండొచ్చు. సో ఇది నేను పెట్టిన ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఇందులో ఏమైనా మిస్ అయినట్టయితే నాకు మీరు రిమైండ్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బై ద వే మర్చిపోకండి, ఆల్రెడీ ఛానల్లో టాటా టియాగోకి సంబంధించిన ప్యూర్ వేరియంట్ ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా ఉంది. అండ్ మిగతా ఫీచర్స్ వైజ్గా లేకపోతే వేరియంట్స్ వైజ్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి వీడియోస్, ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.